ఎట్టకేలకు ఆయనతో భేటీ జరిగింది. అటు హైకమాండ్తో భారీ గ్యాప్ ఏర్పడిందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇటు ప్రత్యర్థుల విమర్శలకు వెక్కిరింతలకు ఒక్క దెబ్బతోటి చెక్ పడిపోయింది. ఇక బండి జెట్ స్పీడ్తో దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇలాంటి డిస్కషనే జరుగుతోంది. ఇంతకీ ఏమిటి సంగతి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించడం పార్టీ వర్గాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. అదేంటి, సొంత పార్టీకి చెందిన సీఎంను రాహుల్ ప్రశంసించడంలో చర్చేముంది అని ఈ విషయాన్ని అంత ఈజీగా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే చాన్నాళ్లుగా రాహుల్ రేవంత్ల మధ్య సంబంధాలపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలు, సొంత పార్టీలో వినిపించిన గుసగుసలు అలాంటి పరిస్థితిని కల్పించాయి. మరి అయితే ఇప్పుడు ఒకే ఒక్క కలయిక వాటన్నింటినీ పటాపంచలు చేసేసింది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఫైనల్ గా రాహుల్ రేవంత్ ఒక్కటే అన్న విషయం మరోసారి స్పష్టమైంది. తమది ఒక్క రాజకీయ బంధమే కాదని, అంతకు మించి ఆత్మబంధమని చాటు చెప్పే ప్రయత్నం చేశారు ఇద్దరు నేతలు. బీసీ కులగణనపై ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రెజెంటేషన్ కార్యక్రమమే దీనికి సాక్ష్యంగా నిలిచింది. తెలంగాణలో చేపట్టిన బీసీ కులగణన దేశానికి రోల్ మోడల్ అన్న రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. పకడ్బందీగా సర్వే చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. కులగణన చేయడం అంత ఈజీ కాదన్న రాహుల్ ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన టీం అనుకున్నది సాధించారని కితాబిచ్చారు. తన అంచనాలకు మించి పనిచేశారంటూ ప్రశంసల జల్లు కురిపించారు రాహుల్ గాంధీ. We have Revanth Reddy ji as Chief Minister and it will be difficult for him to push the caste census. It's not easy because his community would maybe not appreciate that. Revanth Reddy, other leaders of Congress party, they exceeded my expectations. రేవంత్ సైతం రాహుల్ తో తన అనుబంధం బలమైందని మరోసారి ప్రకటించుకున్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ వాదిని కాకపోయినా పార్టీలో చేరాక రాహుల్ ఆత్మతో కలిసిపోయానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన మనసులో ఏముందో అది తెలుసుకుని పనిచేయడం తన కర్తవ్యమన్నారు రేవంత్. This is for me Oscar award. This is for me Nobel Prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. फॉर मी लाइफ टाइम अचीवमेंट. मैं बोला भाई मैं कांग्रेस का नहीं होगा मगर राहुल भैया से मेरा आत्मा मिलन हो गए कि राहुल भैया के दिल में जो है वो काम करने के लिए मैं डिसाइड कर लिया कि जब मेरा नेता कुछ कहा वो सोने का लकीर है. इसीलिए एक साल में मैं सब कुछ करके दिखाया. आज इसीलिए इस देश में हम తెలంగాణ మోడల్ కే బారే మే చర్చా హో రహా హై. నిజానికి రాహుల్ తో రేవంత్ రెడ్డి భేటీ, పరస్పర ప్రశంసలు ఇదంతా పెద్ద ఇష్యూనే కాదు. కాకపోతే కొన్నాళ్లుగా ఈ ఇద్దరు నేతల మధ్య తెలియని గ్యాప్ ఏర్పడిందనే ప్రచారమే ప్రస్తుతం ఈ పొలిటికల్ ఎగ్జైట్మెంట్ కు కారణమని చెప్పొచ్చు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న ముచ్చట రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది. సొంత పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీయే రేవంత్ రెడ్డిని నమ్మడం లేదని, అందుకే ఆయన్ను కలిసేందుకు ఇష్టపడ్డలేదని బీఆర్ఎస్ సహా ప్రత్యర్థి పార్టీలు సెటైర్లు వేసిన సందర్భాలు ఈ గ్యాప్ లో చాలానే ఉన్నాయి. ఈ విమర్శలు, ప్రతి విమర్శల కారణంగానే హైకమాండ్ కు రేవంత్ రెడ్డికి మధ్య అగాధం ఏర్పడిందన్న ముచ్చట తెరమీదకొచ్చింది. హైకమాండ్ లో ఇతర పెద్దలతో కలిసిన ఫోటోలు విడుదల చేసే రేవంత్ అంటే రాహుల్ తో కలిసిన ఫోటోలు ఎందుకు విడుదల చేయడం లేదనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియా వేదికగా ఉత్పన్నమయ్యాయి. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకి, అక్టోబర్ కేళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడు. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఢిల్లీకి పోతుంది. ఢిల్లీకి పోయి కలిసేది ఎవరినయ్యా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీని, రాహుల్ గాంధీని కాదు, ఇంకోటి కాదు. అంటే సరే ఆయనకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని బయట చర్చ జరుగుతున్నది. వాస్తవాలు ఎంతనో అవాస్తవాలు ఎంతనో నాకు తెలియదు, మాకు అవసరం లేదు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు సైతం ఈ విషయంలో సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. 46 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ సమయం ఇచ్చారు గాని ఆయన్ను సొంత పార్టీ అగ్రనాయకత్వం మాత్రం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ప్రతిపక్షాలు విమర్శించడం కాదు గాని ఇటీవల పరిణామాలు కూడా అలాగే కనిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇతర మంత్రులు, కీలక నేతలు ఎవ్వరెళ్లినా ఈజీగా రాహుల్ ని కలిశారు గాని రేవంత్ కు ఆ అవకాశం దక్కలేదు. దీంతో ఇద్దరి మధ్య ఏదో తెలియని గ్యాప్ ఏర్పడిందన్న గుసగుసలు సొంత పార్టీలోనే వినిపించాయి. ఫైనల్ గా ఈ ప్రచారానికి తెరపడేలా చేశారు రాహుల్, రేవంత్. కులగణన పుణ్యమా అని ఇద్దరు అగ్రనేతలు మళ్లీ ఒకే వేదికపై కనిపించడం, తమది ఆత్మలు కలిసిన అనుబంధం అని ప్రకటించుకోవడం
హస్తం శ్రేణుల్లో జోష్ని పెంచినట్టే కనిపిస్తోంది. ఇక రాహుల్ సపోర్ట్ తో తమ నాయకుడు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తారని చెప్పుకుంటోంది రేవంత్ వర్గం. ఇంతకు ముందు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అంటోంది.